Hello guys, this is Prem Reddy. Welcome to the day 96 of భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి సర్వధర్మాన్ పరిత్యాజ్య మమేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీని మీనింగ్ ఏంటంటే, మనం భగవద్గీత గురించి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తే మోస్ట్లీ ఒక్క రీల్ కామన్గా వస్తుంది. అది ఎవరన్నా అబ్జర్వ్ చేశారా? సమస్త కర్మలు నాకు అర్పించి నన్నే శరణ పొందిన ఎల్ల పాపముల నుంచి నేను నిన్ను విముక్తి గావించుచున్నాను. అంటే ఏంటంటే సింపుల్గా ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి నీ కర్మలన్నింటినీ నాకు అర్పించి, నాకంటే శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు చేసే కర్మలన్నిటి ఫలితాన్ని నాకు అర్పించి నన్నే శరణు పొందావు అనుకో. శరణు మీన్స్ ఇట్స్ లైక్ సరెండర్ అని చెప్పచ్చు మన లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేలాగైతే. నన్నే శరణ పొందావంటే అన్ని పాపముల నుంచి నేను నిన్ను విముక్తిని గావించుతాను. అంటే నీ పాపాలన్నిటి నుంచి నేను నిన్ను విముక్తిని చేస్తాను, నీ పాపాలన్నింటినీ కడిగేస్తాను. నువ్వు భయపడద్దు. సింపుల్, ఏం లేదు. ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి నాకే శరణాగతుడు అయ్యి ఉంటే నేను నీ పాపాలన్నింటినీ తొలగించేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.